ఇప్పుడు గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు కూడా రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. వద్దు నోటిఫికేషన్లు అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయిస్తున్నారు. సో గత ప్రభుత్వం కన్నా బాగానే చేస్తున్నట్టు కదా. దాదాపుగా డిఎస్సి మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాల నుంచి డిఎస్సి వేయడం అనేది జరిగింది. 60,000 నియామక పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ నిరుద్యోగులకు కనిపించట్లేదా? కేవలం ఎవరికైనా అంటే బీఆర్ఎస్ ఇంకెవరో చెప్తే మీరు ఈ మాట ఇలాంటి పనులు చేస్తున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తానో బీజేపీ చెప్తానో ఇంకెవరైనా చెప్తానో మేము వెళ్ళం. ఇప్పుడు మీరేమంటున్నారు? మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి 2 సార్లు మీరు 1000 కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చిరా? సిగ్గుండాలి. రూపాయి కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. రూపాయి ఇవ్వకుండా నువ్వు పొంగనాల సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఏమి ఇవ్వరు, కానీ ఇచ్చినామంటారు. వేరే వేరే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని నేనే ఇచ్చిన అనేటువంటి అంటా ఉన్నావు. అంటే వేరే మంది కుట్టినటువంటి బిడ్డని నా బిడ్డ అని ఎత్తుకుంటా ఉన్నావు. అది నువ్వు ఇచ్చింది కాదు. ఇప్పటికీ 40,000 ఉద్యోగాలు ఇస్తా అనేటువంటిది అంటున్నావు కదా. ఏమైంది? 2 సంవత్సరాలు అయింది కదా. ఈ రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా కదా, ఇది రాసి పెట్టుకోండి అన్న. ఈయన దిగేంత వరకు 40,000 తప్ప, అంటే ఫైనాన్స్ అప్రూవల్ అయినటువంటి ఈ 40,000 ఉద్యోగాలు తప్ప వేరే ఒక్క పోస్ట్ ఇస్తామనేటువంటి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు 2 లక్షలు కాదు కదా, ఇంకో ఈ 40,000 కంటే ఎక్కువ అనేటువంటిది నీ వల్ల కాదు. రాహుల్ గాంధీ వచ్చి మెస్సీ ఆటో చూసి మరి అప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సిగ్గుండాలి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారికి కూడా. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి మా నుంచి మీరు గద్దెనెక్కిరు, కానీ మమ్మల్ని విస్మరిస్తూ ఉన్నారు. మీరు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటల్ని మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి రిటర్న్ మాట్లాడినా? ఆ నిరుద్యోగుల పక్షాన వీళ్ళు మాట్లాడేటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళు ముమ్మాటికి దగా చేసేటువంటి వ్యక్తులు. ఈ దోపిడీ కాంగ్రెస్ ని వచ్చే స్థానిక ఎలక్షన్లలో అంటే ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల్లో కూడా ప్రతి ఒక్కరు నిరుద్యోగుల యువకుల యొక్క తల్లిదండ్రులు అందరూ తిరస్కరించాలనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. కోసం దావోస్ వెళ్ళిండ్రు. రోజు 10,000 20,000 ఉద్యోగాలు కూడా ప్రైవేట్ కల్పిస్తున్నాము. అండ్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ కూడా ఉద్యోగాలే అని శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు. త్వరలో 15,000 16,000 ఎస్ఐ పోస్టులు కూడా కానిస్టేబుల్ పోస్టులు వస్తున్నాయి. ఇవన్నీ నోటిఫికేషన్ కదా. ఇలాంటి సమయంలో ఎందుకు నిరుద్యోగులు ఈ విధంగా చేయరు? ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు హైకోర్టు ఈ డివిజనల్ బెంచ్ ఒక తీర్పుని మళ్ళీ వాయిదా వేయడం అనేటువంటిది మేము చాలా బాధపడతా ఉన్నాం ఆ విషయంలో. ఎందుకంటే వాయిదా ఎందుకు? ఆ తీర్పు ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన్ని ఉంటుంది. ఆ తీర్పు నిరుద్యోగుల పక్షాన్ని ఉంటుంది. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఖచ్చితంగా అందులో మా నిరుద్యోగ మిత్రులే మేమందరం గెలుస్తామనేటువంటిది డంకా బజాయించి చెప్తా ఉన్నాం. మీరు చెప్పారు ఇందాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలు అక్కడిక్కడ అనేటువంటి పర్యటనలు చేసి ప్రైవేట్ లో మేము ఉద్యోగాలు కల్పన చేస్తా ఉన్నాం, అది ఇది చేస్తున్నాం అనేటువంటి అంటున్నారు. అది బూకట మాటలు. మీరు ప్రైవేట్ లోకి వెళ్ళి మేము కంపెనీలు తెస్తా ఉన్నాం, ఇంత మేమంతా మన రాష్ట్రానికి ఎంతో బడ్జెట్ తెస్తా ఉన్నాము అదంతా అంటా ఉన్నారు కదా. అది అవాస్తవం. అది చాలా తప్పు. మీరు ముందుగా మన నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటని సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తున్నారు కదా, అది ఇవ్వండి. ప్రియాంక గాంధీని తీసుకొచ్చారు, ఇక్కడ రాహుల్ గాంధీని తీసుకొచ్చారు, కానీ 2 సంవత్సరాలైనా మీకు శాత కాలేదు. ఇంకా శ్రీధర్ బాబు గురించి కూడా అడిగారు. శ్రీధర్ బాబుని అయితే టిష్యూ పేపర్ ని తీసేసినట్టు తీసేయాలి. మనం ఈయనకు తెలివి ఉండి మాట్లాడతాడా తెలివి లేకుండా మాట్లాడతా అర్థం కాదు. చదువుకున్నటువంటి వ్యక్తి కదా, మీరు కేబినెట్ లో ఉన్నటువంటి ఏకైక తెలివిపరుడు నువ్వే అని అనుకున్నటువంటి వాళ్ళం మేము. కానీ నీ పరువుని నువ్వే తీసుకుంటా ఉన్నావు. 70,000 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగాలు మేము కల్పించలేమని చెప్పి మీరే మాట్లాడుతూ ఉన్నారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నటువంటి శ్రీధర్ బాబు గారు, మీరు తక్షణమే నిరుద్యోగులకు క్షమాపణ అడగాలనేటువంటి తెలియజేస్తా ఉన్నా.